హలో అండి, బాగున్నారా? ఇవాళ మనం కొత్తిమీర కారం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం రండి. దానికి స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని ఒక మూకుడు పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇది కొత్తిమీర కారం అనే రెసిపీ అండి. దానికి కావాల్సిన కడిగి ఉంచుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ రసం, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, సువాసనకి ఇంగువ. అసలు ఈ కొత్తిమీర కారానికి ఇంగువే మంచి టేస్ట్ అండి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఒక స్పూన్, అర స్పూన్ పైన, స్పూన్కి తక్కువగాను వేసుకోవాలండి. పైగా మెంతులున్న ప్రతి చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. దాని ఫ్లేవర్ వేగిన కొలది చక్కటి టేస్ట్ వస్తుంది. చక్కగా ఈ మాత్రంగా వేగాలి. అలా వేగినప్పుడే, అది వేగుతున్నప్పుడే అక్కడ మనకి మంచి వాసన వస్తూ, సువాసన వస్తూ ఉంటుంది. తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. ఈ తాలింపు మొత్తం ఒక మిక్సీలోకి తీసుకోవాలి. అది చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. దానికి సరిపోయి ఉప్పు, పసుపు మనం ఎంత తింటామో అంత. నిమ్మకాయ రసం ఉంది కనుక కొద్దిగా బాగానే పడుతుంది. మెత్తగా ముందు ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటిని కూడా మిక్సీ చేసుకుంటే ఒక పేస్ట్ లాంటి ఐటెం వస్తుందండి. అదే కొత్తిమీర కారం. ఇది ముద్దపప్పుల్లో వాటిల్లో కలుపుకుంటేనండి అసలు చాలా బాగుంటుంది. ముద్దపప్పు చేసుకొని కొత్తిమీర కారం, ఇది నిమ్మకాయ కారం వేరే, అన్నీ కూడా ఇలాంటివి అద్దుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందో. దానికి సరిపడా నిమ్మరసం కూడా పోసేసుకోవాలండి. ఆ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి పైన కొద్దిగా మినప్పప్పు, పొట్టుపప్పు అయినా సరే, ఇలా గుళ్ళైనా సరే, నేతి పోపులో వేయించుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేదా నూనె పోపు. దీన్ని వేడివేడి అన్నంలో ముద్దపప్పుతోటి కలుపుకున్నా బాగుంటుంది. ఉత్త అన్నంలో కూడా ఈ కొత్తిమీర కారం కలుపుకు తింటే జిహ్వ లేచొస్తుందండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలిస్తే పర్వాలేదు, ఇది తెలియని వాళ్ళ కోసం ఇలా ముద్దపప్పు చేసుకుని. ఇవాళ మా ఇంట్లో దోసకాయ పప్పు చేశాను, బెండకాయ ఫ్రై చేశాను. ఇలా పప్పులు వండుకోవాలి ఆ రోజు కంపల్సరీ. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్